హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగురా ఫ్రెండ్స్, మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఈరోజు వీడియో ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మేమైతే పెద్ద కాపర్తికి వెళ్తున్నాం మా కాల్ ఇంటికి. చూడండి ఫ్రెండ్స్, చూడండి చెమటొస్తుందండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బస్ స్టాండ్లోకి వచ్చాము. మేమైతే పెద్ద కాపర్తికి వెళ్తున్నాం. బొడ్రాయి పండుగ అనమాట. ఫస్ట్ రోజు బొడ్రాయికి నీళ్ళు పోయడం ఉంటుంది, తర్వాతనే బోనాలు, తర్వాతనేమో 3 రోజుల పండుగ అనమాట. ఇప్పుడైతే మేము అయితే ఫస్ట్ రోజే వెళ్తున్నాము. హాలిడేస్ వచ్చినా కానీ వెళ్తున్నాం అనమాట. నేను మా అక్క బిడ్డ, పెద్ద అక్క బిడ్డ ఏమే మార్నింగ్ వచ్చిందనమాట. వెళ్దామని ఊరికి. ఇప్పుడైతే మేము అందరం అయితే ఊరికి వెళ్తున్నాం. చూడండి, బస్ కోసం వెయిటింగ్ అనమాట. ఫస్ట్ ఒక బస్సు వచ్చింది కానీ అది టైట్ ఉందనమాట, సీగా నిలబడలేరా అని ఇప్పుడైతే డాడీ అయితే ఏం కొనుక్కరు ఏంటది జర ఏం కొనుక్కరు తీసుకో అవి పోవురా. ఇప్పుడైతే నల్గొండ బస్ అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వెళ్తున్నాము. ఫుల్ ట్రాఫిక్, ఫుల్ అయితే జనాలు అయితే ఉంటారనమాట. బస్సులు అయితే ఫ్రీ బస్ లైన్స్ అది ఇంకా ఫుల్ అనమాట. ఫ్రీ బస్ అయినా బస్ అంటే ఎప్పుడైనా జనాలు ఉండనే ఉంటారు. చూడండి, ఇప్పుడైతే మేము అయితే బస్సు కోసం అయితే ఎలా ఎక్కుతున్నాం. ఇక చూడండి, బస్సు మధ్యలో కొంచెమే గ్యాప్, ఆ గ్యాప్లో మనం అయితే ఇక చూడండి అయితే ఎక్కాలి. చూడండి ఫ్రెండ్స్, మా బండి అయితే ఇప్పుడు ఎక్కుతుంది. దాని వెనకాల మా నాని ఉన్నాడు. ఇక ఎక్కువ బండి మీద వెళ్తాం కానీ ఎప్పుడు బస్కి వెళ్ళాం కదా, అందుకని వీళ్ళకి ఎక్స్పీరియన్స్ చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడైతే బస్ అయితే ఎక్కేసాం. లాస్ట్ సీట్ అయితే దొరికింది మాకైతే. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బస్ అయితే ఎక్కేసాము. టికెట్ అయితే మేమైతే మాకు ఫ్రీ అనమాట, ఆధార్ కార్డు. ఇక వీళ్ళకైతే మా నాన్నకైతే టికెట్ 30 రూపాయలు ఛార్జ్ అయితే అయ్యింది. చూడండి, మేము 6కి వచ్చాం ఫ్రెండ్స్. 6:30కి బస్సు వచ్చింది. ఇప్పుడైతే బస్సు అయితే ఎక్కాము. చూడండి, కొంచెం అని బాగా ఎత్తుకుంటారు మా చిన్న పిల్లలు. అయితే మేమైతే బస్సు అయితే దిగేసాం. చూడండి, ఇదే బస్సు పల్లె వెలుగు బస్సు. ఇప్పుడు నల్గొండ దాకా పోతుంది అది. ఇప్పుడైతే మేమైతే నడుచుకుంటూ వస్తున్నాం. ఇక మా దాంట్లో బ్యాలెన్స్ లేదు, మా సార్ బ్యాలెన్స్ ఏమంటే వేయలేదు. వెయిట్ చేస్తున్నాం అనమాట. మా అక్క వాళ్ళకి ఎట్లా ఫోన్ చేయాలి, మా బావకి ఇట్లా అని. ఆ టైంలో అనుకోకుండానే మాకు శేఖర్ అన్న అయితే వచ్చేసిండు. అనుకోకుండా రోడ్ మీకు అయితే వచ్చిండంటే ఇక మేమైతే మా పిల్లల్ని ఇద్దరిని అయితే ఇక బండి అయితే ఎక్కిచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, చాలా గ్రేట్, చాలా అదృష్టం అనుకుంటాను అయితే. ఎందుకంటే ఫోన్లో బ్యాలెన్స్ లేదు, ప్లస్ ఆఫ్ వాళ్ళు ఆ టైంకి ఎవరిని వెతుకుతున్నాను అనమాట. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటారేమో అని. చీకటి అయిపోతుంది, నడుచుకుంటూ వెళ్తామా అని అనుకున్నాం. బాగా చేస్తే మా బావ వచ్చేసేటాడు కానీ ఇప్పుడైతే నేను నానైతే నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. ఇక చూడండి ఫ్రెండ్స్, మా వాడు ఏదేదో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం కదా. ఇక చూడండి, మా వాడు అనమాట ఎక్స్పీరియన్స్. నేను ఎక్కమన్నాడు, మా అన్న శేఖర్ అన్న ముగ్గురు ఎక్కమన్నాడు కానీ చీకగా మా మమ్మీ ఒక్కటి వస్తుంది అనే ఉద్దేశంతో వీడైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నామని ఉండిపోయింది అనమాట. ఇప్పుడైతే చూడండి మా వాడు ఇది ఈదమ్మ తల్లి కూడా అంట. మరి రాయండి వాడు డాడీ నీ వల్ల నీ కష్టాలు పడవస్తున్నాడు. డాడీ వాళ్ళ డాడీ నీ వల్ల నీ కష్టాలు పడొస్తుంది డాడీ. డాడీ